ప్రియమైన సోదరులారా, ఈ దినమున పరిశుద్ధ లేఖనం నుండి ఫైర్ ఆర్ వాటర్ అనే అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే బాప్తిజం గురించి, ఎటువంటి బాప్తిజం కావాలి అనే విషయంలో అనేక క్రైస్తవ సంస్థలు తర్జన భర్జన జరుగుతున్నాయి. అయితే మనము బైబిల్ నుంచి తీసుకుంటే బాప్తిజం ఇచ్చే యోహాను, క్రీస్తు మార్గ సరాలికుడుగా వచ్చిన యోహాను అని చెప్పిన మాటలు 4 సువార్తల్లో రికార్డ్ చేయబడింది. నేను నీళ్లతో బాప్తిజం ఇచ్చింది గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజము ఇచ్చును. ఈ విల్ బాప్టైజ్ యూ విత్ ద హోలీ స్పిరిట్, మరొకసారి హోలీ స్పిరిట్ అండ్ ద ఫైర్ అని వ్రాయబడింది. యేసు తన సువార్త ముగించిన తర్వాత శిలువ మరణానికి వెళ్లే ముందు ఒక వీడ్కోలు కూటాన్ని ఏర్పాటు చేశాడు. శిష్యులతో మాట్లాడాడు, నేను వెళ్లిపోవట ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ దగ్గరకు రాడు. శిష్యులు చాలా విచారం అయిపోయింది వాళ్ళకి. ఏంటి ఇంతకాలం ఉండి ప్రభు వెళ్ళిపోతా అంటాడేంటి, ఆయన వెళ్ళిపోతే మనకెవరున్నారనే విషయం మరలా అడిగినప్పుడు, మీతో ఉండటానికి, మిమ్మల్ని నడిపించడానికి, మిమ్మల్ని ఆదరించడానికి పరిశుద్ధాత్మను నేను పంపిస్తాను అని చెప్పాడు. తర్వాత అపోస్తల కార్యగ్రంథము 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి వ్రాయబడింది. యేసుక్రీస్తు చెప్పాడు, మీరు యెరూషలేములోనే వేచి ఉండండి, ఎక్కడికి వెళ్ళదు. ఒక మేడగది చూపించాడు ఆయన, ఆ మేడగదిలో మీరు ఉండండి. తర్వాత చక్కని మాట చెప్పాడు ఆయన, యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చని గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మ వలన బాప్తిజం పొందుతురు అని చెప్పాడు. చూడండి, యోహాను చెప్పిన మాటలకి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ బాప్తిజం గురించి, పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి చక్కగా సరిపోయింది. ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజము పొందడం గురించి అపోస్తల కార్యము గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు వరకు మనం చదువుకుంటే దాని భాగంలో తెలుస్తుంది మనకు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని శిష్యులు ఎలా పొందారు. దాని ముందుగా ఒక విషయాన్ని మీకు పంచుకోవాలని కోరుతున్నాను. 2 years బ్యాక్ మేము యెరూషలేము హోలీ ల్యాండ్ టూర్ వెళ్ళడం జరిగింది. హోలీ ల్యాండ్ టూర్ లో ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే, అనేక విషయాలు చూస్తాము, యేసు అద్భుతాలు చేసిన విషయాలు, ఆ ప్రాంతాలన్నీ కూడా ఆయన జన్మస్థలం చూస్తాము. మరొక ప్రాముఖ్యంగా జనాలు ఎంచుకునేది ఏంటంటే, యోర్దాను నదిలో నీటి బాప్తిజం తీసుకోవడం. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఎన్ని బ్యాచ్లు వెళ్ళినా కూడా ఆ యోర్దాను నదిలో ప్రత్యేకమైన డ్రెస్ కూడా కుట్టించుకుంటారు, నదిలో స్నానం చేస్తారు, బాప్తిజం తీసుకుంటారు, చాలా గొప్పగా చెప్పుకుంటారు, వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు. కానీ ఆ నెక్స్ట్ డే రాత్రి సమయంలో ఒక డివోషన్ ఉంటుంది. ఆ డివోషన్ లో ఇదే వాక్యం అపోస్తల కార్యము 2వ అధ్యాయము 1-4 వచనాల వరకు మేము హోటల్లో ఉండి ఆ డివోషన్ కండక్ట్ చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. చివరి రోజున నెక్స్ట్ డే యోర్దాను నదిలో మొలగాలి. నా భార్య నేను అనుకున్నాం, మనం మొలగకూడదు, మొలగం కదా, వీళ్ళందరూ నీటిలో మునిగిపోతారని బాప్తిజం తీసుకుంటారు, మనం ఒక రకంగా అనుకుంటారేమో, కానీ అయినప్పటికీ కూడా మేము నీటిలో మొలగము అని నిర్ధారణ చేసుకున్నాము. ఈ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి నేను చెప్పినప్పుడు వారందరూ కూడా డ్రెస్ కుట్టించుకున్నారు కదా. యోర్దాను నదికి వెళ్ళాం ఆ రోజు టూర్ అక్కడికే, కానీ ఒక్కడు కూడా ఆ నీటి బాప్తిజం తీసుకోలేదు. అయ్యగారు చెప్పారు,
పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి. నీటి బాప్తిస్మం ఆల్రెడీ తీసుకున్నాం మనం. మనకు కావాల్సింది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని వారు నమ్మారు. ఎంత అద్భుతం జరిగింది చూడండి. ఈ ఒక్క బ్యాచ్ అనుకుంటాను అట్లా నీటిలో మునగకుండా తిరిగి వచ్చింది. ఈ అధ్యాయంలో అంటే 2వ అధ్యాయం 1-4 యేసుక్రీస్తు కొద్ది దినములలో అని ఎలా చెప్పాడంటే, ఆయన పునరుద్ధానం తర్వాత 40 దినములు అందరికీ కనబడ్డాడు. శిష్యులు కనబడ్డాడు, ఎంఐ మార్గంలో నడిచాడు. మరి శిష్యులందరూ కూడా చేపలకు వెళ్ళిపోయినప్పుడు ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు, వాళ్ళు మళ్ళా పిలిచాడు. ఇవన్నీ చాలా చేశాడు. 40 దినములు మరలా అనేక మందికి కనిపించడం జరిగింది. అందుకనే యేసునందు అనేక మంది విశ్వాసం ఇస్తున్నారు. ఎందుకంటే ఆయన పరలోకానికి వెళ్ళిపోతే నమ్ముతారో లేదు తెలియదు. ఆయన శిష్యుడే నమ్మలేదు. తోమ ఈ గాయాలు వేలు పెడితే నమ్ముతానన్నాడు. అయితే ఆయన 40 దినములు కనపడడం అనేది ఎంత అద్భుతమైనది. మరి కొద్ది దినములంటే ఆయన పరలోకానికి ఎక్కి వెళ్లిన తర్వాత 10 దినములకు ఆయన పరిశుద్ధాత్మను ఆ మేడగదిలో కూర్చున్న 120 మంది శిష్యులకు పంపించారు. అది బలమైనటువంటి గాలి గొప్ప శబ్దంతో వచ్చిందని అక్కడ రాయబడింది. తర్వాత వారందరూ కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తారు. దే ప్రేయింగ్ విత్ వన్ అకార్డ్, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. ఆ సమయంలో బలమైన గాలి, a great wind came around the city. తర్వాత అగ్ని జ్వాలలు, ఆ జ్వాలలు 4 లాగా విభాగమపడి అవందరి మీద ఒక్కొక్కరి మీద రాలేదు. ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలు రానట్టుగా చేసింది. తర్వాత ఆ ఒక్కొక్కరి మీద రాలినప్పుడు ఒక్కొక్కరికి కూడా పరిశుద్ధాత్మను పొందారు. వాళ్ళంతా కూడా వాక్శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అన్ని భాషలు వాళ్ళు మాట్లాడగలరు, అన్ని భాషలు అర్థం చేసుకోగలరు. వీరు మాట్లాడితే అన్ని భాషల వారికి నా మాట మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అనుకునేదానికి అవకాశం ఉంది. అలా జరుగుతుంటుంది. ఎందుకంటే వీరు ఏ భాష మాట్లాడినా కూడా ఆత్మ గనుక అన్ని భాషల వారు, అక్కడ 10 కంట్రీస్ వారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. తర్వాత ఇప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు. మనకు తెలుసు 3,000 మంది తన హృదయాన్ని చించుకున్నారు, ఆత్మను పొందారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హోలీ స్పిరిట్ అంటే పొందక మునుపు ఏమిటి, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత జీవితాలు ఏంటి? పేతురు తీసుకున్నాం. ప్రథమ శిష్యుడు అయినటువంటి పేతురు శిలువ మరణం సమయంలో అంతకుముందు ప్రాణాన్ని ఇస్తానని చెప్పాడు. కానీ యేసుక్రీస్తును బంధించి ఆ యొక్క ప్రాంతానికి శిక్షించేటప్పుడు నీవు క్రీస్తు వాడవు కాదా అంటే, ఆయన ఎవరు నేను ఎరుగునండి, అసలు నాకు తెలియదు యేసుక్రీస్తు అంటే, నేను ఆయన శిష్యుడు కాదు అని 3 సార్లు బొంకిన విషయం నాకు తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పేతురు మాట్లాడుతున్నాడండి. పేతురు కాదు మాట్లాడేది, పేతురులో ఉన్న ఆత్మ మాట్లాడుతుంది. ఎన్వెలింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత మనలో ప్రవేశించేది ఆత్మ. ఆ ఆత్మ మనతో మాట్లాడుతుంది. ప్రార్థిస్తే అంటే ఆత్మ ద్వారా మనం మూలుగుతో ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇప్పుడు పేతురు కాదు, పాత పేతురు చచ్చిపోయాడు. పేతురు ఇప్పుడు నూతన పేతురు. ఆత్మ పొందిన పేతురు మాట్లాడుతుంటే ఎన్ని వేల మంది మారు మనసు పొందారు. ఆ తర్వాత అనేక మంది పేతురు నీడ పెడితేనే
స్వస్థత పడ్డారు. పేతురు నీడ కోసం పేషెంట్ రోగులందరూ కూడా పరిగెత్తుకుని వచ్చేవాడు. అయ్యో, ఇది ఎంత అద్భుతం అండి. చెరసాల పేతుని బంధించలేకపోయింది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. పేతురు బికేమ్ వెరీ స్ట్రాంగ్. యేసయ్య చెప్పాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. పేతురు బండ అయిపోయాడు. అంటే బండ అంటే మామూలు రాయి కాదు, ఆత్మ సంబంధం అంటే బండ. కడకు పేతురు, భయపడిన పేతురు, బొంకిన పేతురు, ఒక సమయం వచ్చింది. పేతురు, నేను సిలువ వేయబోతున్నా. రోమా ప్రభుత్వం ఉన్నప్పుడు పేతురు భయపడి పారిపోలేదు. సిలువ వేయండి సార్, ఒక్క విషయాన్ని మిమ్మల్ని కోరుకుంటున్నాను, నన్ను సిలువ వేయండి, చంపండి, కానీ నా ప్రభువుని సిలువ వేసిన కాదు, అలా కాకుండా నన్ను తలకిందులు సిలువ వేయండి అన్నాడు. తలక్రిందులుగా కాడు పెగట్టి తల క్రింద పెడితే అది సిలువ. ఒక పేతురు సిలువే ప్రపంచంలో ఉన్నది. ఎంత కష్టమో చూడండి. ఆ ముక్కులంట, ఆ కళ్ళంట వచ్చే రక్తం చూడండి. హౌ గ్రేట్ పెయిన్ ఇట్ ఈస్, హౌ గ్రేట్ ట్రబుల్ ఇట్ ఈస్ టు హ్యావ్ అప్సైడ్ డౌన్ క్రాస్, అప్సైడ్ డౌన్. నమ్మండి, పేతురు హతసాక్షిగా నిలబడిపోయాడు. అయితే ఆత్మ పొందకుండా ఉన్నవాళ్ళు క్రైస్తవులు కాదు అని ముందుగా మనం తెలుసుకుంటాం. క్రైస్తవుడు పేరు పెట్టుకుంటే చాలదు, పరిశుద్ధాత్మ పొందిన వాడే క్రైస్తవుడు. పౌలు ఎఫెసుకు వచ్చినప్పుడు అపోస్తలుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 1-6 చూస్తే, శిష్యులను చూసి, అక్కడ సంఘము చూసి ఎఫెసును, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. We don't know about Holy Spirit is there. పౌలు ఆశ్చర్యమైపోయింది. మరి పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందకపోతే మీరు ఏ బాప్తిసం పొందారయ్యా? యోహాను బాప్తిస్మే, ఆ నీళ్లే బాప్తిసం, దాంట్లో మిలియమండి. మరి యోహాను ఏం చెప్పాడా మీకు? బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చెప్పాడు? నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను ఇస్తానని చెప్పాడు కదా. అవి మీరు నమ్మలేదా? మీరు తెలుసుకోలేదా అని వారిని వారించి, వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారు. పేతురు కూడా చేతులుంచి ప్రార్థించినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మను పొందారు. ఎక్కడ ప్రసంగం చేసినా, ఎక్కడ వాక్యోపదేశం చేసినా పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. అవి అద్భుతమైన కార్యములు జరిగాయి. తను క్రైస్తవుడు, నేను ముందుగా చెప్పాను కదా, ఇక్కడికి మీకు అర్థమై ఉంటుంది. నీళ్ల బాప్తిసం గురించి నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు. నీటి బాప్తిసము రక్షణకు అగత్యం కాదు. నువ్వు రక్షింపబడాలి, పరలోకానికి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందాల్సి ఉంది. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం లేకపోతే మీరు దేవుని బిడ్డలు కాదు. క్రీస్తు మిమ్మల్ని తన బిడ్డగా అంగీకరించాడు. కాబట్టి ప్రతి వారు కూడా, నీటి బాప్తిసం పొందిన వారు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందాలి. ఆ నీటి బాప్తిసం ఒక్కటే ఇచ్చి నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అని చెప్పబడిన అనేక సంఘాలు చాలా ద్రోహం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే వాడు నీటిలో మునిగి మళ్ళా సారాయి కొట్టి దగ్గర వాడే ఉంటాడు, ఇంకా అనేక కార్యక్రమాల దగ్గర వాడే ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ అయితే వాడిని దహించి వేస్తుంది, పాపాన్ని కడిగి వేస్తుంది, నూతన వ్యక్తిగా తయారు చేస్తుంది. కాబట్టి నూతన వ్యక్తులు ప్రభు కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ కావాలి ప్రభుకి. పాత వ్యక్తులు, రోత వ్యక్తులు
ఈ ప్రపంచంలో అతి నీచమైన వ్యక్తులు ప్రభువుకు అవసరం లేదు. అటువంటి వాడు కూడా వస్తే వారిని రక్షించే సమస్య ప్రభు దగ్గర ఉంది. అటువంటి వారిని కూడా నూతన వ్యక్తులు చేసే పరిస్థితి ప్రపంచంలో ఉంది. ఈ రకంగా కూడా పాప జీవితంలో జీవించి ఎంత మార్పు లేకుండా జీవించే క్రైస్తవుల గురించి రోమాపత్రిక 8:24 మిమ్మును బట్టియే కదా నా నామం దూషం పెడుతున్నది. అక్కడ ఎవడో అంటాడు బైబిల్ అసత్యమని, కల్పిత పాత్రలని. ఎందుకు అంటున్నాడంటే మీ జీవితం చూసి వాడు బైబిల్ చదువు కాదు, మీ ప్రాచీన స్వభావం చూసి, మీలో మార్పు లేపడం చూసి అనేక మందిలో ఆ స్వభావాన్ని మార్చుకునే పరిస్థితిలో, ఆత్మ పొందలేని పరిస్థితిలో, అతడు కూడా క్రైస్తవుడు చెప్తున్నాడు అండి, ఆత్మ లేని క్రైస్తవుడు వారికి ఏం కనపడదు, పరిశుద్ధాత్మ లేదు అతనికి. అందుకనే అతనికి బైబిల్లో భాగాలని కూడా వేరే రకంగా అసత్యములు కనపడతాయి. కానీ పరిశుద్ధాత్మ పొందిన వాడికి శక్తి ఇస్ అ పవర్ ఆఫ్ గాడ్. The Holy Spirit gives you power to live in this world, to preach the gospel, to find souls for Jesus Christ. మత్తయి సువార్త 7:22-23 మనం చూసినట్లయితే ఒక పాస్టర్ గారు పరలోకానికి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళాడు, కానీ ఆ నరకానికి వెళ్ళమని చెప్పారంట. కానీ ఆడు ప్రభా నేను నీ నామపేట అద్భుతం చేశాను, ఆశ్చర్యకరములు చేశాను, అనేక మందిని కనుగొన్నాను, అనేక మందికి నడిపించాను, లక్షలాది మంది కోటాలో నేను ఏర్పాటు చేశాను, తర్వాత దయ్యాన్ని వెళ్ళగొట్టాను, తర్వాత కాబట్టి ఇంకా ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశాను, ప్రవచించాను. ఇదేంటండి, నా పరలోకం లేదా? ఐ నెవర్ నూ యూ. యేసయ్య అన్నాడు నువ్వెవడో నాకు తెలియదయ్యా. ఎందుకని అట్లా ఆలోచించింది? ఎందుకు అట్లా నువ్వు ఐ నెవర్ నూ యూ అని అనడం ఏంటి? ఈయన అద్భుతాలు చేస్తే, ఈయన ప్రవశిస్తే, తోసేసి దెయ్యాన్ని వెళ్ళగొట్టేస్తే, ఇంకా 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 ఎన్నో చాలా ప్రవచనాలు చేస్తే ప్రభు ఆహ్వానిస్తాడు అనుకున్నాడు. కానీ నువ్వు నాకు తెలియదు, ఎందుకంటే నువ్వు ఆత్మను పొందలేదు. నువ్వు ప్రవశించావు, మాట్లాడావు, ప్రసంగాలు చేశావు, అద్భుతంగా వాయిస్ పెట్టావు, అనుకరించావు వాయిస్ని అని చేశావు. కానీ నువ్వు మాట్లాడిన మాట గాలిలోని మాటల్లో ఉన్నాయి, కానీ ఆత్మ చేత, ఎందుకంటే నువ్వు ఆత్మ పొందలేదు. యు డు నాట్ హావ్ హోలీ స్పిరిట్. అంటే who do not have the spirit of the Lord is not belongs to him. ఎవరైతే పరిశుద్ధాత్మ లేదో వారు ఆయన వాడు కాదు, నా వాడవు కావు ఎవరైనా సరే. కాబట్టి ఈ సమయంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ లేనిదే పరలోకానికి ఎవ్వరు కూడా ఎక్కి వెళ్ళలేరు. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఆయన దత్తపుత్రుడు అని రాయబడింది. పరిశుద్ధాత్మ కలిగిన వారు ఇహలోకమైన సమస్యలకు లేదా ఇహలోక సంబంధమైన కార్యక్రమాలు, పాప సంబంధమైన కార్యక్రమాలకి దూరంగా ఉంటారు. ఈ పరిశుద్ధాత్మకు ఈ ప్రాచీన స్వభావానికి ఎంతో తేడా, వ్యత్యాసం ఉంది. ప్రాచీన మనుషుడు పాపాన్ని చూస్తాడు, పాపం చేయాలని చూస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన మనుషుడు నూతన వ్యక్తి పరలోక సంగతులను చూస్తాడు. థింగ్స్ అబౌట్ ఆయన మాటలో తేడా ఉంటుంది, ఆయన పనుల్లో తేడా ఉంటుంది, ప్రతి విషయంలో కూడా అన్ని తేడా ఉంటాయి. అంతేత ఈ పాస్టర్ పరిశుద్ధాత్మను పొందలేదు గనక
సంఘం నడిపించినప్పటికి కూడా అతనికే పరలోకం లేదు. ఆ సంఘస్థులు కూడా చాలా మంది పరలోకం ఉండకపోవచ్చు. పాస్టర్లు ప్రసంగం చేసి పరిశుద్ధాత్మ శక్తి తెచ్చారు. యు మస్ట్ ప్రీచ్ ది గాస్పెల్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. లేదా కథలన్నీ అల్లేసేసి ఏదో ఆదికాండం ప్రకటన గ్రంథం వరకు మాట్లాడేసి ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా నిద్రపోతారు. వెనక వచ్చిన వాళ్ళు ఏదో కొంతమంది ఉంటారు కొంతమంది కొన్ని సంఘాల్లో. కొన్ని సంఘాల్లో ముందు వస్తారు కొంతమంది, వాళ్ళు ఈ పాస్టర్ గారు పాడి కొన్ని గంటలు ఆ తర్వాత ఈ నిద్రపోయిన తర్వాత ప్రసంగం మొదలు పెడతాడు. ఆత్మ చేత ఉండదు, ఆత్మ లేదు కనుక. ఆత్మ లేని పాస్టులు ఉన్నారని అను. ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ పొందిన వారు ఉన్నారు. అందుకని క్రైస్తవము ఇప్పటికీ నిలబడింది. అన్ని జనాంగం ఏమంటారంటే మత మార్పిడి అంటున్నారు. మత మార్పిడి కాదండి, మతము కాదు, అసలు మార్పు జీవితంలో. ఒక చెడ్డవాడు మంచివాడయ్యాడు, వారి ప్రభావం మార్చుకున్నాడు. మతం మార్చేస్తారా? మళ్ళా వాడిని చెడ్డవాడిని చేస్తారా? వారి మంచివాడిని చెడ్డవాడిని చేస్తారా? అదేనా మత మార్పిడి అని? మత మార్పుడు వాళ్ళు చేస్తున్నారు. ప్రపంచ యావత్తు ఉన్నది ఎవరు? క్రైస్తవులే, అధిక జనాభా. కాబట్టి పరలోక రాజ్యం మనము చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము గురించి మరొకసారి మీకు విన్నవించుకుంటున్నాను. ప్రజలకు చెప్పండి, నీటి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేని ఎవరు కూడా పరలోక రాజ్యానికి చేరలేడు. ఈనాడు క్రైస్తవ సంఘాలు ఉన్న సంఘాలు ఈనాడు ఉన్నవి నిజంగా అది క్రీస్తుని నమ్మిన విశ్వాసుల ఉన్నారు, కాదని అందరు కాదు. ప్రథమలో పరిశుద్ధాత్మ పొందిన వారు వారి ప్రార్థన ద్వారా అనేక మంది పరిశుద్ధాత్మ పొందడం, అలాగున 100% ఆత్మ పొందిన వారు ఉన్నారు. ఆ తర్వాత ఆ 100 50% అయింది. ఆ 50% 20% అయింది ఆత్మ పొందిన వారు. ఆ 20 10% అయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన వారు 1% ఉన్నారంటే నమ్మండి. ఆ 1%లో ఆ ఒక్కడిలో నీవున్నావా? చూడండి మన సంఘాన్ని చూడండి. అన్ని జనాంగం అంతా కూడా దూషిస్తున్నారు. ఏమి క్రైస్తవురా వీళ్ళకి మార్పు ఎక్కడిది? వీళ్ళు ప్రాచీన స్వభావమే, పాత నడవడికి, పాత కొట్లు సారాయి కొట్టిదారు లైన్లో వీళ్ళే ఉంటారు అని అంటున్నారు. ఎందుకంటున్నారు? ఆత్మ పొందలేకపోవడం, ఆత్మ లేకపోవడం. ఆత్మ లేకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు అని ప్రభు చెప్తాడు. క్రైస్తవుడు కాదు నాయనా నువ్వు అంటే, నేను క్రైస్తవుణ్ణి అని చెప్పు. నీవు క్రైస్తవుని చెప్పుకోవడం వలన ప్రభు దూషించబడుతున్నాడు. మూర్ఖుల చేత, అన్ని జనుల చేత, పనికి మాన జీవం జీవించే వారి చేత ప్రభు దూషింపబడుతున్నారు. మారండి, మార్పు కోసం ప్రార్థన చేయండి, ఆత్మను పొందండి, ఆత్మను పొంది వారే జీవించండి. క్రైస్తవ లోకానికి ఒక గొప్ప వ్యక్తులుగా మరలా అందరూ కూడా ఆత్మను పొందుతాం. చూడండి, మనం అనుకోవచ్చు పరిశుద్ధాత్మ పొందిన వాడు పాపం చేయవచ్చా? చేయడానికి అవకాశం ఉందా? అవకాశం ఉండవచ్చు. ఏదో పరిస్థితి వల్ల నీవు పడిపోవచ్చు. దావీదు పడిపోయినప్పుడు ప్రార్థన చేశాడు, ప్రభా నీ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దని ప్రార్థించాడు. అది అన్నిటికీ పాపం చేయలేదు. ప్రకటన గ్రంథం చెబుతుంది, ఏ స్థితిలో పడిపోయావో, ఎక్కడ పడిపోయాడో జ్ఞాపకం చేసుకో, తిరిగిరా. ఒక్కసారి పరిశుద్ధాత్మను పొందిన వాడు పడిపోయినా కూడా లేస్తాడు. అసలు ఆత్మ పొందకపోతే నువ్వు లేచేది ఉండదు, నీ స్వభావం మాత్రం. కాబట్టి ఏ స్థితిలో నువ్వు పడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎందువల్ల పడిపోయావో జ్ఞాపకం చేసుకున్నావు. మనకు తెలుసు, దేవుడు తెలుసు, కానీ అది ఆ మాటను మన మీద పెడుతున్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు.
మార్పు చెందు, మళ్ళా తిరిగిరా, రిపెంట్ ఫర్ అవర్ సెల్వ్స్ అండ్ కమ్ అన్ టు మీ. ఆయన చేరదీస్తాడు నేను. మరలా ఆత్మ నీకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో మనం ఒక్కొక్కడు కూడా దేవుని ఆత్మ లేకుండా జీవించకూడదు. దేవుని ఆత్మ లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా నేను క్రైస్తవుని చెప్పుకోవద్దు. నేను క్రైస్తవుని కాదని చెప్పండి. వాళ్ళు ఆత్మ ఉంటే ఓకే, ఐఎమ్ క్రిస్టియన్. లేకపోతే నీకు తెలుసు ఎక్కడ పడిపోతున్నావు, ఎక్కడ ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నావు, ఎలాంటి స్వభావంతో జీవిస్తున్నావు, మార్పులోని జీవితంతో ప్రాచీన స్వభావంలో జీవిస్తున్నావు నీకు తెలుసు. అలాంటి సమయంలో నువ్వు చెప్తావు. ఎవరు అడిగితే ఒక ఆమెట చెప్పింది, ఆమె తండ్రి గొప్ప పాస్టర్, ఇంటర్నేషనల్ స్పీకర్. ఆమె సిగరెట్లు బ్రాందీ అన్ని కూడా తాగుతుంది. మేము అడిగామేమ్మా, మీ తండ్రి వచ్చేసి ఇంటర్నేషనల్ స్పీకర్, గొప్ప పాస్టర్, ప్రపంచంలో అత్యున్నత పేరు గలవాడు, నీ పరిస్థితి ఏంటంటే ఐఎమ్ నాట్ క్రిస్టియన్. మొదట ఆశ్చర్యపోయిన తర్వాత మేము వందనాలు చెల్లించాం. ఎందుకంటే ఆమె ఒప్పుకుంది, ఐఎమ్ క్రిస్టియన్, మై ఫాదర్ ఇస్ క్రిస్టియన్, మై మదర్ ఇస్ క్రిస్టియన్ అని చెప్పలేదు. కానీ నేను క్రిస్టియన్ కాదు. అది ఆశ్చర్యం కాదు, అది సత్యం అని చెప్పుకుంది. ఎందుకంటే దేవుని నామము ఆమె చేత దూషింపబడకుండా, అయ్యా నేను ఇంకా మార్పు పొందలేదు, ఆత్మ పొందలేదు, కాబట్టి నేను ఈ స్థితిలో ప్రాచీన స్వభావం ఉన్నాను, నేను క్రైస్తవురాలను కాదు అని చెప్పింది. కాబట్టి ఈ సమయంలో మనం ఆత్మ కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను పొంది క్రీస్తు వారసులుగా ఉన్నాం. ప్రార్థిద్దాం. పరిశుద్ధాత్మ కోసం మనం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకునండి. పరిశుద్ధాత్మ దేవుడా, నీవు మాలో ప్రవేశించి అద్భుతం చేశావు ప్రభు, ఆశ్చర్యకరమైన పని చేశావు. అలాగే తండ్రి, ఇంకా నువ్వు ఎవరైతే పరిశుద్ధాత్మ పొందలేదో వారందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మను దయచేయండి. గివ్ ద యువర్ స్పిరిట్ లార్డ్, ఫిల్ దెమ్ విత్ యువర్ స్పిరిట్ లార్డ్. మేము ప్రభు మరొక్కొక్కరి విషయం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నా ఆత్మ లేనివాడు నావాడు కాదని చెప్పావు తండ్రి. ప్రభా, వారందరూ కూడా నీ వారిగా ఉన్నట్టు మీరు సహాయం చేయమని చేస్తాం తండ్రి. ఆత్మ ద్వారా తండ్రి వారి దత్త పుత్రులుగా చేయమని చేస్తాం ప్రభా. లోకమంతా కూడా తండ్రి ఆదిమ సంఘం ఎట్లా ఉంది తండ్రి, వారందరూ కూడా ఆత్మను పొందిన వారు ఉన్నారు ప్రభా. అలాగనే ఒక ఆత్మను దయచేయమని చేస్తాం తండ్రి. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని ఇవ్వమని మనం చేస్తాం తండ్రి. నీ కృపలో ఒక్కొక్కరిని పెంచండి తండ్రి, నీ ఆత్మలో పెంచండి తండ్రి. భాషలకు పరిశుద్ధాత్మ దయచేయండి తండ్రి. ఎవరికైతే పరిశుద్ధాత్మ లేదో అటువంటి వారికి పరిశుద్ధాత్మ దయచేయమని మనం చేస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ఇక్కడ కూడా ఈ వాక్యం విన్న వారందరూ కూడా మేము ప్రార్థన చేస్తాం తండ్రి. వారందరూ కూడా దీవించిన తండ్రి, మా దేశమును ప్రపంచమును దీవించిన తండ్రి. ఈ సమయంలో ప్రపంచ యావత్తు కూడా కరోనాతో బాధపడుతున్నారు ప్రభా. నీ చిత్తమేమిటో మా పట్ల మాకు అర్థం కాదు కనుక ప్రభు మీరు సహాయం చేయమని చేస్తాం తండ్రి. నీ కృప చూపండి తండ్రి, నీ దయ చూపండి. ప్రపంచ దేశాలు తల్లడిల్లుతున్న సమయంలో తండ్రి నీ దయాహస్తం మా మీద చూపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మనందరికీ తోడైనగాక. ఆమేన్.